ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఆశుతోషుడు, అభయంకరుడు అయినటువంటి పరమేశ్వరునికి, నీరజాక్షుడు అయినటువంటి విష్ణుమూర్తికి పవిత్రవంతమైనటువంటి ఈ యొక్క కార్తీక సుదినాలలో ఈరోజు తప్పనిసరిగా త్రిలోచన గౌరీ వ్రతాన్ని ఆచరించవలసినటువంటి ముఖ్యవంతమైనటువంటి రోజు. అంటే ఈ వ్రతాన్ని ఆచరించేటువంటి వారు పార్వతీదేవికి తప్పనిసరిగా కుంకుమార్చన చేయవలే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకేం దేవీం నారాయణీ నమోస్తుతే అన్న చందంగా ఆ పార్వతీదేవిని కుంకుమతో కనుక అర్చన చేసినట్లయితే సౌభాగ్య సిద్ధిని ప్రసాదిస్తుంది ఆ చక్కని తల్లి ఈ యొక్క పవిత్ర దినాన. ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుని ఎవరైతే జిల్లేడు పూలతో అర్చిస్తారో వారికి తప్పనిసరిగా హాయిగా ఆనందంగా జీవించేటువంటి లక్షణాలు పరమేశ్వరుడు కలిగిస్తాడు, మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు అని చెప్పేసి మనకు శాస్త్రం. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం చేయవచ్చు. అలా ఉండలేనటువంటి వాళ్ళు కార్తీక సోమవారాలు, ఆదివారాలు, కార్తీక పౌర్ణిమ మొదలైనటువంటి ముఖ్య దినాలలో కూడాను ఉపవాసాన్ని ఆచరించవచ్చు. ఇలా ఉపవాసం కనుక ఉన్నట్లయితే ఈ యొక్క ప్రకృతి తత్వరీత్యా సంభవించేటువంటి వాతావరణ రీత్యా కలిగేటువంటి మార్పుల వలన ఈ శరీరంలో సంభవించేటువంటి రుగ్మతల నుంచి చక్కగా బయలుపడి చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి కూడా ఉపవాసాలు సహకరిస్తున్నాయి. ఇలా ఉపవాసం ఉండి విష్ణార్చన, శివార్చనలు చేసుకొని చక్కగా బ్రాహ్మణోత్తములకు దక్షిణాది తాంబూలాదులు గనక సమర్పించినట్లయితే విశిష్టవంతమైనటువంటి సుఖ సంపదలతో తొలతూగుతారు మానవులు అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు.